బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సీఎం రేవంత్ ప్రజెంట్ చేయనున్నారు. పీసీ ఘోష్ నివేదికపై కేబినెట్ లో చర్చించిన అంశాలను వివరించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సీఎం రేవంత్ ప్రజెంట్ చేయనున్నారు. ఇక పీసీ ఘోష్ నివేదికపై కేబినెట్ లో చర్చించిన అంశాలను వివరించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సీఎం రేవంత్ ప్రజెంట్ చేయనున్నారు. ఇక పీసీ ఘోష్ నివేదికపై కేబినెట్ లో చర్చించిన అంశాలను వివరించనున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేబినెట్ లో ఉత్తమ్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇక పీసీ ఘోష్ రిపోర్టుపై రేవంత్ కేబినెట్ కూలంకషంగా చర్చించారు. నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఘోష్ నివేదిక తదుపరి చర్యలపై కేబినెట్ లో డిస్కషన్ జరిగినట్లుగా సమాచారం. కరెక్ట్ అవుతున్నాయా, దానికి అడ్డం కూర్చోవద్దని చూడండి. మీడియా మిత్రులకి అది కనపడదు కదా. ఇక్కడ కూడా నువ్వు కావాలని కొద్ది ముందు షిఫ్ట్ చేస్తుంది. డిస్ప్లే అవుతుందా లేదా చూసుకో, అడ్డం లేకుండా. ఒక 5 నిమిషాలు శ్రీనివాస్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత let the slide be on. After that we'll start with all the slides. Okay. Gaurav Mukhyamantri garu, Gaurav Upa Mukhyamantri garu, distinguished cabinet colleagues, media friends, andariki namaskaram. Today is a very important subject in the history of Telangana. Oka irrigation project which was being described as a lifeline of Telangana had collapsed after drawing huge resources from the Telangana treasury. మనందరినీ మార్టిగేజ్ చేసి 84,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ లో టెన్యూర్ ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ది ఒరిజినల్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ అట్ తుమ్మడిహట్టి టు బి కంప్లీటెడ్ అట్ 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadiyatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs
where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్ టు గివ్ లోన్స్, అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ was spent on Kaleshwaram project. The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా, వారి ఆధ్వర్యంలో ఒక 1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి మీకు ఒక 10 సెకండ్ 20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు, ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. అది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం
తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటర్వ్యూ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి NDSA has put probably the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. Those that NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction, in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all 3 barrages, Medigadda, అన్నారు, సుందిల బ్యారేజ్, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా NDSA ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి
ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ స్కోప్, project planning, design and construction issues, contract award and execution issues, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024 జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్లా అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. టు ఎంక్వైర్ ఇంటూ ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To inquire into quality control and monitoring aspects. To inquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such as the matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next, Commission of Inquiry వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్. Pursuant to such public notice, affidavits have been filed by hundreds of people, including officials and general public. Total witness examined is 119, including the then Chief Minister K. Chandrasekhar Rao, the then Irrigation Minister Shri T. Harish Rao, and then Finance Minister Shri Itala Rajender. This, I want the media to kindly understand that everybody in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next, investigation process. In the investigation process, the commission has taken into account the NDSA report, CAG report, Vigilance and Enforcement Department, INCAD expert committee reports, cabinet resolutions of the entire period. Kaleshwaram project మొదలుపెట్టినప్పటి నుండి కూలిపోయే వరకు అన్ని cabinet resolutions copies ఇవ్వడం జరిగింది. All other documents related to the construction of Kaleshwaram project were given to the Justice P.C. Ghosh Commission. అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల్లా బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. వీళ్ళ చర్చలు, వీళ్ళ మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ తో అయినాయి, ఇంజనీర్స్ తో అయినాయి, నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్, నవయుగ, L&T సంస్థలతో అయినాయి, మాజీ ముఖ్యమంత్రి గారితో, మాజీ ఇరిగేషన్ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రితో, భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు
శ్రీ వెద శ్రీరామ్తోని, అదేవిధంగా తెలంగాణ సిడిఓ ఈఆర్ఎల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, ఆల్ రిలేటెడ్ ఇంజనీర్స్ తో కూడా మీటింగు, చర్చలు, ఇంటరాక్షన్స్ ఆల్మోస్ట్ 14 months జరిగిన విషయం కూడా మనం చేస్తున్నా. నెక్స్ట్ నేను ముందు చెప్పినట్టుగా ఇది కవర్ చేశాం. 31st జూలైకి కమిషన్ హస్ గివెన్ ఎంక్వైరీ రిపోర్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం 3 సభ్య ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఇరిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా డిపార్ట్మెంట్ అధికారులతో వారి యొక్క నివేదిక మేరకు మరి ఈరోజు క్యాబినెట్ కి మేము ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి మీడియా మిత్రులకు మనవి చేస్తున్నాను. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. Critical findings of the commission in the report of political executive with respect to the responsibilities for the lapses. మీడియా మిత్రులు ఒక విషయం నేను ముందు చెప్తాను. ఇందులో ఒక్క పదం కూడా మేము పెట్టింది కానీ తీసేసింది కాదు. ఇది మా అభిప్రాయం కూడా కాదు. ఇది మా అభిప్రాయం కాదో మేము వేరే విషయం మాట్లాడతాం. ఇది డైరెక్ట్ గా జస్టిస్ పిసి ఘోష్ యొక్క కమిటీ రిపోర్ట్ లో యథాతథంగా we have taken excerpts and quoted from the Justice PC Ghosh report on the Kaleshwaram project collapse. Among the political leaders then, the then Chief Minister Shri K. Chandrasekhar Rao garu, as per the Justice PC Ghosh Commission, held directly and also vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. Especially English media, I want you to know, these are words that we have just picked the exact sentences out of the Justice PC Ghosh Commission report. The second para B, it can be categorically held that there is rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals on 1st March 2016 for construction of 3 barrages. This is not the decision of the government, but individuals. The subpara C, the exact words are, I'm again and again saying from Justice PC Ghosh Commission report. The then Chief Minister is predetermined and bent upon to construct the barrage at Medigadda at his free choice, and the authorities associated with the decision making facilitated them. Next. This also works? Okay. The reason that there is not availability of water at Tummadiyatti, the construction of barrage shifted from Tummadiyatti to Medigadda does not appear to be sincere and honest. మరి తెలుగు మీడియాకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది జస్టిస్ ఘోష్ గారి అభిప్రాయం. తుమ్మడిగట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం, అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఫర్ ద ఇంగ్లీష్ మీడియా ఐ వాంట్ టెల్ యూ, ద రీజన్ కోటెడ్ బై ది అర్లియర్ గవర్నమెంట్ ఫర్ షిఫ్టింగ్ ఫ్రమ్ తుమ్మడిగట్టి టు మేడిగడ్డ on the supposed lack of water does not appear to be sincere and honest, is opinion of Justice Ghosh. Then, letter from Mrs. Uma Parati, the then Minister of Water Resources, dated 13 March 2015, has stated that hydrology of the Pranahita Chevalla project was cleared on 24th October 2014. However, project authorities, via their letter dated 24 November 2014, have submitted for modified hydrological series for approval. Then Minister for Irrigation made an endorsement on the said letter on 20th March 2015. Now, including the next paragraph,
నేను ఇది తెలుగులో మీకు ఏమన్నా చేస్తుంటే, ఆనాటి కేంద్ర మంత్రి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ, లేదు లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి రాసిన వీళ్ళు. For English media, I want to say this is the most important point. In 2015, then Minister of Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranahita Chevella project, that there is at 75% dependability, there is 205 TMC available at Tumadiyatti. Very strangely, then the government wrote back saying that the central government is saying there is enough water for you to build the project. Continue the project. They are saying, no, you please re-examine the issue. That is what this then Chief Minister and then Irrigation Minister, then government wrote back to the Government of India. Next. So, Mari, alleged non-availability of water at Tumadiyatti is not the correct and genuine reason. These are words from Justice Ghosh Commission report. అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా ఇస్ సోల్లీ ఆఫ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. దయచేసి మీరు గమనించాలి, చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీల నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది, మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ had extensively studied the merits and demerits of the barrage being constructed at Tumadiyatti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranahita river, which is quite close to Tumadiyatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిటి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు
రిపోర్ట్ ఇవ్వలేదు అని నేను చెప్పలేదు. Therefore, the government and Shri K. Chandrasekhar Rao, then CM, and Shri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. శాసన సభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, there is no ప్రాణహిత, there is no చెవెల్ల. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tumadiatti. Idi pachi abaddamu. CWC has nowhere said this. CWC has said Tumadiatti దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది. కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం ఈ మొత్తం ఈ కొలాప్స్ కి కారణం, ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడిగడ్డ దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసి స్పష్టంగా తెలియజేసింది. It should be held that Shri S.K. Joshi, Shri C. Muralidhar and Shri B. Hariram suppressed the report of the expert committee with malicious intention to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు. నెక్స్ట్, ది commission has noted in the suppression